చవనపల్లి ఎల్లగౌడ్ గారు చెప్పిన దాంతో వాస్తవం ఏంటంటే చవనపల్లి లాంటి రాజసముద్రం లాంటి చెరువులు అన్ని గ్రామాల్లో ఉంటాయి. అంతకుముందు వర్షాలు పడితే నిండుతుండే, లేకపోతే ఎండుతుండే. కానీ అట్లుండద్దని చెప్పి DITC కెనాల్ నుంచి లింక్ పెట్టుకొని 78 లక్షలు పెట్టుకొని ఆ చెరువు నింపినాం. దాంతో రైతులకే కాదు ముద్రాజులకు కూడా మంచి చేపల పెంపకం ఉంటుండే, మంచిగా ఉంటుండే. అట్లా అన్ని గ్రామాల చెరువు నింపినాం. ఇవాళ ఏం చేస్తాడు, తూములు లేపితే బిడ్డ బాగుండదని చెప్పి గతంలో మేము చూద్దాం, తూములకు వెల్డింగ్ కొడుతుండే లేపద్దని. అగో మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. తూములు లేపద్దు, వెల్డింగ్ కొడతాము, తూములు లేపేదే కేసులు అయితే అని. మరి మేము రైతులు ఎట్ట బతకాలి? రాజసముద్రం చెరువు మీద కింద మొత్తం ఎండబెట్టుడేనా? ఫకీర్పేట తిరియాలి, దానికి నీళ్ళు లేవు. దాంతో ఏంది, ఆర్తర పంట వేసుకోమంటారు. కాబట్టి ఈ పరిస్థితి 2 నెలల లోపలనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క అసమ్మతి మూడగట్టుకుంటున్నాడు. కానీ ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క మెడలు వంచైన మంచిదే కానీ రైతుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం, అందరం కలిసి తీసుకోవాలి. దాంతో బాయిలు నిండుతాయి. ఇంతకుముందు మాట్లాడిన 80 D86 D89 మనం అంతమంది CR కట్టుకున్నాం. మరి కట్టుకొని ఏం లాభం? నీళ్ళు మలపకపోతే డెఫినెట్గా 3వ విడత నీళ్ళు వచ్చినప్పుడు మనం పోదాం, మళ్ళీ కాలువలు తిరుగుదాం. 2 నెలలకే కాలువలు తిరగాలని చెప్పి అనుకున్నాం. కానీ నెలకే తిరిగేటట్టు చేస్తారు వీళ్ళందరూ ప్రజలు. కాబట్టి ఎట్టి బస్సులో వదిలేదు. దయచేసి నిన్ననే సావుకబురు సల్లాగా చెప్పేసిండ్రు, మేము వానాకాలం ఇస్తామంటాడు బోనస్, అంటే సంవత్సరం తర్వాత బోనస్ ఇస్తా అంటాడు. మెల్లమెల్ల మాటను మార్చుతాండ్రు. కాబట్టి దయచేసి సోదరులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఉందాం. మనం ప్రభుత్వం లేకున్నా ఈ పార్టీ ప్రజల పక్షాన ఉండే విధంగా చేసుకోవాలి. అట్లనే దయచేసి ఇంకెవరన్నా రైతు ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది, ఇంకా వేరే వాళ్ళ ఊర్ల గిట్ట అటువంటి పరిస్థితి ఉండగా ముందుకు ఇంకెవరన్నా మాట్లాడి ఉందండి రైతు? ఎవరన్నా గ్రామీణ రైతుల సమస్య గురించి, గ్రామీణ ప్రాంతం యొక్క సమస్యల గురించి వెంకరెడ్డి గారు రండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాబు వెంకరెడ్డి గారు వారి ఆవేదన చెప్తాను. వాస్తవం నీటి యుద్ధాలు అని కనబడ్డది. మేము ఆ రోజు రాత్రి 9ంటికి పోయినాం. అక్కడ తాళాలు ఇచ్చుకొని పోయినారు, మనకు నీళ్ళు లేకుండా. తాళాలు వలకొడతామని చెప్పి మన నీళ్ళు మనం తీసుకొచ్చుకున్నాం. అప్పుడు D93 D94 మంచి పుష్కర నీళ్ళు తీసుకొచ్చాము. రైతులు పంట వండింది. కెనాల్ కాడ సైఫన్ ఉంటుంది, ఆ సైఫన్ కాడ నువ్వు తూము కొట్టద్దు అంటారు. ఇది ఎక్కడ చట్టము? ప్రజలకు నీళ్ళు లేకపోతే ఆ సైఫన్ ఉండేందుకు అంటే బలవంతంగా పోయి నీ జీవో తీసుకొచ్చి సైఫన్ కాడ తూము పెట్టి కొత్తపల్లి చెరువు నింపుతున్నాం. కొత్తపల్లి చెరువు నిండడం వలన కొత్తపల్లికే కాదు, కరీంనగర్ అవుట్స్ కట్ట కూడా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏం పరిస్థితి? కొత్తపల్లి చెరువు ఎండుకుపోయే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా మత్తడి దునకకుండా లేదు. ఇప్పుడు మత్తడి దునుకుడు కాదు, మొత్తం కొత్తపల్లి చెరువు ఎండుకపోయే పరిస్థితి వచ్చింది. అంటే సాగునీరు పోయి తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. ఈరోజు 2 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు ప్రజల సమస్య పట్టించుకుంటావా, మా TRS మీద పడతావా? BRS మీద పట్టించే వాళ్ళు ప్రజల సమస్య పట్టించుకోమంటున్నాం. మేము పొద్దున్నైతే ఆ బూతు మాటలు మాట్లాడే వాళ్ళు ప్రజల సమస్యలు పరిష్కరించమంటున్నాం. ప్రజా సమస్యలు పరిష్కరించడం విఫలమయ్యే కదా ఇప్పుడు మా మీద దాడి చేస్తున్న ప్రత్యేకంగా. ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది. ఏమేమి హామీలు ఇచ్చినామో ఆ హామీలు నిలబెట్టుకోమంటున్నాం. మనం నిలబెట్టుకోకపోతే డెఫినెట్గా ప్రజల పక్షాన్ని ఉంటుంది BRS పార్టీ. BRS పార్టీకి ప్రతిపక్షం ఉండడం కొత్త కాదు, కానీ ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుంటుంది. అధైర్యపడద్దు, మనమందరం రైతాంగాన్ని సపోర్ట్ ఉంటాము. ఎట్లా D94 కెనాల్ నీళ్ళు రావో, ఎట్లా D93 రావో, 6000 క్యూసెక్స్ మినిమం ఎట్లా అయ్యారో డెఫినెట్గా మనం 116 అక్కడ పోదాం. అక్కడ నీళ్ళ మన వాట మనం కొట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో మన నీళ్ళు మనం తీసుకొచ్చుకుందాం, రైతులను కాపాడుకుందాం. ఆడుతడి పంటలు కొత్త విడత మీద ఆడుతడి పంట ఎక్కడికి తెచ్చితే ఆడుతడి పంటలు మళ్ళీ మేము పల్లికోమంటావా? మక్కలెత్తే కొంటావా? జొన్నలెత్తే కొంటావా? పెసాలెత్తే కొంటావా? మరి ఎందుకు ఏమంటావు ఆడుతడి పంటలు? కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రైతులు కొత్తగా మార్పు అంటే ప్రజలు మార్పుకోమంటే, ప్రజలు మార్పు కావాలని ప్రజలంటే రైతులు మార్చుకోమంటాడు, పంట మార్చుకోమంటాడు. ఇది కాదు కదా మనం కావాల్సింది. సో సోదరులారా, మేమందరం కూడా మా కొత్త కాదు, ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో
కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వకపోతే కరెంట్ ఆఫీసు దాడి చేస్తే ఈ కాలుని కొట్టుకున్నాం మనం 3 నెలలు అన్నాం పండలేదా? ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినాయి. ఈరోజు 29 నాడు మాకు వారెంట్ ఇష్యూ అయింది. 29వ తారీఖు నాడు పోవాలి ఇప్పుడు మహారాష్ట్రకు. మా బాబ్లీ నీళ్ళు ఎందుకు ఆపుతారని చెప్తే ఆ రోజు ఈ పోలీసు కాలు పట్టిండు. A1 చంద్రబాబు, A2 నేను. ఇప్పుడు 29 నాడు పోకపోతే జైలుకు పంపుతా అంటాను. ఇప్పుడు పోవాలి. ఆ రోజు గట్లే మా నీళ్లు మాకు ఎందుకు ఇవ్వంటే బాబ్లీ కూడా కన్సర్న్ చేసిండ్రు. అప్పుడు కొట్టాట. అప్పుడు పోలీసులు కొడితే ఈ కాలు కొట్టుకున్నాం. కొత్త కాదు కదా, మనం కేసులకు భయపడేది లేదు కదా కొట్టాడకు. అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం మేము. 2 నెలలు అయింది, ప్రజా సమస్యలు పట్టించుకోర్రి. SDF తీసుకొస్తే SDF రద్దు చేయబడుతుంది. మున్సిపల్ ఫండ్ అయితే మున్సిపల్ ఫండ్ రద్దు చేయబడుతుంది. మేమన్నా తీసుకొస్తే మీరు రద్దు చేసుకుంటూ పోతాను. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళా తెలంగాణను ఎడారి పంత చేయకండి. మేము తెలంగాణ మీరు ఎడారి చేస్తే మేము ఊరుకునేది లేదు అని ప్రజల పక్షాన దయచేసి మనందరం ఉండాలి. మీ అండగా మేము అందరం ఉంటాం. వస్తారు, మళ్ళా పిలుస్తాం కేటీ రామారావు గారిని, మళ్ళా పిలుస్తాం హరీష్ రావు గారిని పిలుస్తాం, మళ్ళా సమస్యలు పెట్టిస్తున్నాం. ధర్నాలంటే ధర్నాలు చేద్దాం. అవసరం ఉంటే మన కేసీఆర్ గారు ఇక్కడే ఉంటా అంటుండు. అవసరం ఉంటే కేసీఆర్ తీసుకొద్దాం. కానీ ఎట్టి బస్సులో వెనుకకు స్టెప్ వేసే సమస్య లేదని చెప్పుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అధైర్య పడకమని చెప్తున్నాం. దయచేసి మరి ఈజీఎస్ వర్క్ కూడా క్యాన్సిల్ చేస్తా అంటాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజీఎస్ కేంద్రం సంబంధం, అవి కూడా క్యాన్సిల్ చేస్తా అంటారు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు కరీంనగర్ నగరంలో ఎక్కడైనా చిన్న గుంత పడితే మా ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పి ఎవరు అడగకముందే 100,000 కోట్లు తీసుకొచ్చి రాత్రి 2,000 కోట్లు లేదు. పొక్కలు పట్టి స్టార్ట్ అయినాయి. ఎత్తారా 2,000 కోట్లు? మళ్ళా గుంతలు తయారైతాయా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిపక్షాలు ఉన్నా అధికార పక్షాలు ఉన్నా ప్రజల వెంబడి ఉండాలని చెప్పేసి ఈరోజు మన కరీంనగర్ నియోజకవర్గ సమస్యలు. మన కరీంనగర్లో 2 మున్సిపాలిటీలు ఉంటాయి, 2 మండలాలు గ్రామీణ ప్రాంతాలు. కాబట్టి ఇటు నగర ప్రజలకు ఇటు గ్రామీణ ప్రాంతాలకు అందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి మనం ఈ తీర్మానం చేసుకుంటూ ఇప్పుడు దయచేసి నగరం నుంచి ఉన్న మహిళా సోదరమణులకు చాలా చెప్పారు. 2,500 అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, ఇవి ఇస్తా అన్నారు, అవి ఇస్తా అన్నారు, సిలిండర్లు అన్నారు, ఏదో అన్నారు, 100 రోజులు అన్నారు. చూస్తాం, 100 రోజులకు ఆగుతాం. కానీ 100 రోజుల తర్వాత డెఫినెట్గా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. మేము నెక్స్ట్ ఎవరన్నమాట మనము 1:10 అవుతుంది. మనం 45 మినిట్స్ లంచ్కు మనం స్టార్ట్ చేసుకోవాలి. ముఖ్యులు మాట్లాడుతుంది.